హలో ఆల్. ఈ మధ్య కాలంలో వాష్రూమ్ అనేది ఒక బ్రౌజింగ్ ఏరియా లాగా మారిపోయింది. చాలా మంది పేషెంట్లు వాష్రూమ్కి వెళ్ళి ఫోన్లో రీల్స్ చూస్తూ బ్రౌజింగ్ చేస్తూ ఈవెన్ స్మోకింగ్ చేయడము, ఈవెన్ న్యూస్ పేపర్ చదవడం, ఇలా లాంగ్ అవర్స్ చేస్తూ ఉంటారు. దీనివల్ల చాలా రకాలైన నష్టాలు ఉన్నాయి. మొదటిగా మనం వాష్రూమ్లో కూర్చున్నప్పుడు ఏం జరుగుతుందంటే మన ఆనల్ కెనాల్ అనేది ఓపెన్ అవుతుంది. ఇలా ఉండాల్సిన ఆనల్ కెనాల్ కాస్త ఇలా ఓపెన్ అవుతుంది. తర్వాత మన కింద కండరాలు కూడా రిలాక్స్ అవుతూ ఉంటాయి. దానివల్ల ఏం జరుగుతుందంటే బ్లడ్ అనేది కిందకి పూల్ అవుతూ ఉంటుంది. అంటే రక్తం అనేది కిందికి మలద్వారం యొక్క కింది భాగంలో ఇక్కడ నుంచి ఈ ఏరియాలో ఇలా జమ అవుతూ ఉంటుంది, పూల్ అవుతూ ఉంటుంది. దానివల్ల ఏమవుతుందంటే ఇలా కంటిన్యూస్గా చేయడం వల్ల అక్కడ హెమరాయిడ్స్ అంటే పైల్స్ అనేది వస్తూ ఉంటాయి. దీనివల్లనే మనకు ఇలా కంటిన్యూస్ చేయడం వల్ల ఫస్ట్ దురదతో స్టార్ట్ అవ్వడము, తర్వాత బ్లీడింగ్ రావడము, తర్వాత అవి మొత్తం కంప్లీట్గా ప్రొలాప్స్ అయ్యి బయటికి రావడము, ఇలా రకరకాలుగా మలద్వారానికి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉన్నాయి. కాబట్టి బాత్రూమ్ ఈజ్ నాట్ ఫర్ బ్రౌజింగ్. కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ పూప్. థ్యాంక్ యూ సో మచ్.